4 సంవత్సరాలుగా ఆర్టీసీ ఎండీగా సక్సెస్‌ఫుల్‌గా ఆర్టీసీని నిర్వహిస్తూ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సజ్జనర్ మనతో పాటు ఉన్నారు. సార్ ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ సార్ మచ్. ఆర్టీసీలో మహాలక్ష్మి లాంటి పథకాన్ని సద్వినియోగంగా విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు హైదరాబాద్ సీపీగా వచ్చారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ రహిత కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టడి చేస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? నాకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను. డెఫినెట్లీ చాలా ఒక పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది. అది డెఫినెట్లీ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఐ వర్క్ హార్డ్ అండ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు ది హైదరాబాద్ సిటీ పోలీసు ప్లస్ తెలంగాణ ప్రభుత్వానికి. సో డెఫినెట్లీ మనకు చాలా ఛాలెంజెస్ ఉన్నావు. దాంట్లో పెద్ద ఛాలెంజ్ అంటే డ్రగ్స్. ఆల్రెడీ ఇప్పుడే ఇప్పుడు దాకా తెలంగాణ ప్రభుత్వము ప్లస్ అదేవిధంగా మన పోలీస్ ఆఫీసర్స్, హైదరాబాద్ సిటీ ఈగలు అందరు కలిసి ఈ డ్రగ్స్ అరికట్టడంలో చాలా మనం విజయవంతం అయినాం. ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. సో ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయాలంటే ఇప్పుడున్న సిస్టమ్స్ ఏమున్నా, ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో కూడా ఒక సపరేట్ వింగ్ ఉంది. దాంట్లో ఎట్లా కేసెస్ కడుతున్నారు, డాటా ఏముంది, ఆఫెండర్స్ ఎవరు, పాత ఆఫెండర్స్ ఎవరు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరి మాదిరి ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఉండిపోతున్నారా, లేదంటే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడము, లేదంటే వాళ్ళకు పైన ఏమేమి కేసు అయినా వాళ్ళకి ఏమో కన్విక్షన్ వచ్చిందా లేదా, ప్లస్ ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా పెద్ద ర్యాకెట్ ఉండడంతో అక్కడ కూడా కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడి అవసరమైతే వాళ్ళతో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసి డెఫినెట్లీ వచ్చే రోజు డ్రగ్స్ మాఫియాని ఇక్కడ ఉండకుండా డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. ప్లస్ అదేవిధంగా మనం అవేర్నెస్ కూడా చాలామంది పబ్లిక్ కూడా పిల్లలు ముఖ్యంగా చాలామంది తెలుసో తెలియక ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఒక సపరేట్ సిస్టమ్ పెట్టేసి అది కూడా చేయడం జరుగుతుంది. సరే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతమంది సిపిలు మారినా డ్రగ్స్ మూలాలను మాత్రం పెకిలించలేకపోతున్నారు. దానికి ఎలాంటి చర్యలు ఉండబోతాయి? అదే నేను అంతకుముందు చెప్పినట్లు ఈ డాటా అనేది మనకి ఇంపార్టెంట్. ఎవరు ఈ నెట్వర్క్, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరు చేస్తున్నారు ఆ పైన మనం ఫోకస్ చేస్తేనే అవుతుంది, లేదంటే లేదు. డెఫినెట్లీ మనం ఉన్న ఈగల్ సంస్థతోని, అక్కడ ఉన్న డీజీ సందీప్ షాండిల్య సార్తోని, ఆఫీసర్స్తోని, మన ఆఫీసర్స్తోని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసి డెఫినెట్లీ వచ్చే రోజు మీరు అన్నట్లు ఆ మూలాలకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. డెఫినెట్లీ ఆ మూలాలకు వెళ్తానని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. సార్, బెట్టింగ్ యాప్ల పైన ఈడీ లాంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయంటే అది మీ చొరవనే. బెట్టింగ్ యాప్ల ద్వారా యాప్లకు కానీ సినీ సెలబ్రిటీలకు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అదే ఆల్రెడీ మనము గత 7-8 మంత్స్ ఇది బ్యాండ్ కాదా ఏమవుతుందని చెప్పి చాలామంది ప్రశ్నించారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక సపరేట్ చట్టం తీసుకురావడం జరిగింది. అది ఒక బ్యాండ్ యాక్టివిటీ. సో ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాలి, సెలబ్రిటీస్ అర్థం చేసుకోవాలి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అర్థం చేసుకోవాలి. మనం ప్రజలకు మేలయ్యేది చేయాలి, సమాజానికి మేలయ్యేది చేయాలి, దేశానికి మేలయ్యేది చేయాలి. కానీ మనము ప్రజలకి, యూత్కి, ఫ్యామిలీస్ అన్నీ కూడా ఛిద్ర చేసే ఒక పరిస్థితి తీసుకురావద్దు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా అలాంటిదే. సో ఎవరు కూడా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మంచి కోసం యూజ్ చేయండి, కానీ ఇలాంటి ఒక చెడ్డ పనిగా యూజ్ చేసుకోవద్దని చెప్పి కోరుతున్నాను. సార్, బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకి మీరు ఇచ్చే భరోసా ఏమని ఉంటుందా సార్? డెఫినెట్లీ అది చాలా నష్టం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా నాకు కూడా కాంటాక్ట్ చేశారు, మెసేజ్ చేశారు, చాలా నష్టమైంది. డెఫినెట్లీ వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను. డెఫినెట్లీ మీకు ఏమాదిరి అవసరం ఉన్నా ప్రభుత్వంతో కానీ మనము ఎంతమంది చనిపోయినారంతా మనం వాళ్ళతో మాట్లాడి ఏమాదిరి సాయం చేసే అవకాశం ఉంటే డెఫినెట్లీ మనం సాయం చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కృషి చేస్తుంది. సార్, దిశ ఎన్కౌంటర్ కావచ్చు, మళ్ళీ వరంగల్ ఎన్కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా మీకు అసలు మీ పేరు మారిమోగిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఆర్టీసీ ఎండీగా మార్చారు. అప్పుడు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా సార్? నేను డిసప్పాయింట్మెంట్ అనేది నాకు ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే మనము జాబ్ అయినప్పుడు మనం ఎప్పుడు కూడా యూనిఫామ్లో ఉండాలనేది మనకు ఏమి ఉండదు. ఏ జాబ్ వచ్చినా మనకు నేను మన కర్ణాటకలో పెద్ద సెయింట్ ఉన్నారు, లార్డ్ బసవా అని చెప్పి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వర్క్ ఈజ్ వర్షిప్. మనము పని చేయాలంతే. కర్మణ్యవాధికారస్తే గీత చెప్పినట్లు మన పని మనం చేసుకుంటూ పోవాలి. కానీ మనం ఏదో ఎందుకు ఇచ్చారు, అది చేశారు, ఇది చేశారని చెప్పి నేను అన్నాను. సో ఎక్కడ పోయినా అదే ఒక్క డెడికేషను, అదే ఒక్క లాయల్టీతోని, అదే ఒక్క హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది. నేను ఇంటెలిజెన్స్లో కూడా చేశాను. మీరు నాన్ ఇన్ఫార్మ్ జాబ్ అంటున్నారు కదా, ఇక్కడ ఇంటెలిజెన్స్లో 8 years చేశాను, సిఐడిలో చేశాను. సో డెఫినెట్లీ మనకి పార్ట్ ఆఫ్ ది లైఫ్ నాకు మంచి అనిపించింది. ఇప్పుడు ఈరోజు చాలా ఎమోషనల్ డే. మనం ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతుంటే చాలామంది మన వాళ్ళు కూడా ఫోన్ చేసి ఎట్లా ఉంటుంది, ఎట్లా అంటే వాళ్ళు ఒక ఇది ఉన్నారు అంటే ఏమవుతుంది మా సంస్థకు అని చెప్పి.
చాలా సంతృప్తి ఇచ్చింది. మంచి సిబ్బంది, డెఫినెట్లీ వచ్చే రోజు కూడా ఈ సంస్థకి బాగా ఉజ్వల భవిష్యత్తు ఉంది. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో అటాకింగ్ ఎక్కువ ఉంటుంది. పొలిటికల్ కావచ్చు, ఏదైనా కూడా ఇంటర్నెట్ సౌకర్యం పెరగడంతోని ఈ టెక్నాలజీని ఉపయోగించి అనేక నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని పోస్టులు కూడా చేస్తున్నారు. దీనిపైన మీరు ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు డెఫినెట్లీ సార్? చాలా తప్పది. మీకు ఏమాదిరి ఇష్యూస్ ఉంటే మీరు ఆ ఇష్యూస్ పైన మాట్లాడడానికి కానీ మీరు ఫ్యామిలీని లాగడము, మీరందరూ కూడా వేరే యాక్టివిటీస్ లాగడం అది మంచిది కాదు. అదంతా పర్సనల్ ఇష్యూ. మీరు ఏమాదిరి ఉంటే యూ జస్ట్ డూ ఇట్. సో డెఫినెట్లీ వాళ్ళపైన స్టడీ చేసి చట్టం ఏముంది, చట్టం ఏం చెప్తుంది, ప్లస్ మనము లీగల్ సిస్టమ్ ఎట్లా ఉంది, జ్యుడిషియరీ సిస్టమ్ ఎట్లా ఉందని చెప్పి స్టడీ చేసి డెఫినెట్లీ ఒక ప్రణాళిక సిద్ధం చేసి వాళ్ళపైన కూడా చాలా ఉక్కుపాదం మోపుతాను. సార్ సైబరాబాద్లో పనిచేశారు. చాలా సమర్థవంతంగా ఎంతో పేరు వచ్చింది మీకు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎక్కువ పొలిటికల్గా కొంతమంది పేర్లు రాసుకుంటాము, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం జాగ్రత్త అని చెప్పేసి ప్రతిపక్షాలు గట్టి వార్నింగ్ ఇస్తుంది. కేటీఆరే స్వయంగా చెప్తున్నాడు కొన్ని సభలలో. ఎట్లా చూస్తారు సార్? అధికారులకు ఇది ఇబ్బందిగా ఉండదా? అట్లా ఏం ఇబ్బంది, ఎందుకంటే మనము చాలామంది వచ్చిపోతుంటూ ఉంటారు. చాలామంది మనం కూడా చూశాను, చాలామంది రకరకాలు చెప్పారు, కానీ చివరికి చట్టమే తన పని చేయాల్సి వస్తుంది. చట్టము అందరూ కోరేదంటే మీరు చట్టాన్ని బిలీవ్ చేయండి, చట్టాన్ని పాటించండి, కానీ మీరేదో ఎవరు ఉన్నారని చెప్పి పోలీస్ ఆఫీసర్స్ని బెదిరించడం కానీ అది మంచిది కాదు. ఎందుకంటే నేను కూడా చూశాను, చాలామంది ఆఫీసర్స్ కూడా చేశారు. డెఫినెట్లీ మనం కూడా అట్లా ఏం ఉండదు. అది డెఫినెట్లీ మనం నిష్పక్షపాతంగానే పని చేస్తుంటాను. మనకు కూడా అందరు కూడా తెలిసి ఎట్లా పని చేశానని చెప్పి డెఫినెట్లీ మా ఆఫీసర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఎవరైనా మన పైన అనవసరం కమెంట్స్ చేయడం చేస్తే మన ఊరికే ప్రసక్తి లేదు. డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది. సార్ సోషల్ మీడియా గురించి మీరు బాగా ఫాలో అవుతుంటారు ట్విట్టర్లో కూడా. సజ్జనార్ వచ్చారు, మీమ్స్ కూడా చూసాం. సజ్జనార్ వచ్చారు, క్రైమ్ ఫసక్, లా అండ్ ఆర్డర్ సెట్ అంతా కూడా మీ మీద విపరీతమైనటువంటి ప్రశంసల జల్లు కురిపిస్తారు. దాని ఎలా అనిపిస్తుంది సార్ మీకు? డెఫినెట్లీ బికాజ్ నేను 5 జిల్లాలో పనిచేశాను, తర్వాత ఇంటెలిజెన్స్లో పనిచేశాను, తర్వాత సైబరాబాద్లో పనిచేశాను. పబ్లిక్ ఆల్సో నో మై స్టైల్, వాట్ ఐ డూ, ఏం చేస్తాననేది. డెఫినెట్లీ వాళ్ళ అంచనాలు కూడా అట్లానే ఉంటావు. లాస్ట్ టైం కూడా సైబరాబాద్ వెళ్ళే ముందు కూడా అట్లానే ఉన్నది. డెఫినెట్లీ వచ్చే రోజు ఆ అంచనాలకి డెఫినెట్లీ నేను పని చేస్తాను. డెఫినెట్లీ ప్రజలందరూ కూడా సురక్షితం చేయడానికి తెలంగాణ ప్రభుత్వ సహకారం తీసుకొని, మన ఆఫీసర్ సహకారం తీసుకొని డెఫినెట్లీ ఈ సిటీని ఒక సిటీ ఆఫ్ సేఫ్టీ చేయడానికి, ఒక గ్లోబల్ సిటీ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. సార్ జనగామ ఏఎస్పీగా మొదలయ్యారు, మీరు ఇప్పటి వరకు ఇప్పుడు హైదరాబాద్ సిపి చేయబోతున్నారు. అంటే యూత్కి ఎక్కువ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, యూత్ అందరు కూడా అర్థం చేసుకోవాలి. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు ఎర్న్ మనీ. చాలామంది ఇప్పుడు అందరు కూడా అంతకుముందు ఏదో ఉండింది, కానీ చాలామంది ఏదో డబ్బులు వస్తే అంత లైఫ్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది అనుకున్నారు. అది ఒకటే కాదు. సో మీరందరూ కూడా కష్టపడాల్సిందే. కష్టపడితేనే డబ్బులు వస్తుంది, కష్టపడితేనే ఫలితాలు వస్తుంది. ఏదో షార్ట్ కట్ మెథడ్ పోతే కాదు. అదేవిధంగా మీకు టైం దొరికినప్పుడంతా మీరు చాలామంది సోషల్ మీడియాలో ఉంటున్నారు. మంచి పని చేయడానికి మీరు కృషి చేయండి. డెఫినెట్లీ మీకు కూడా మంచి జరుగుతుంది, ఫ్యామిలీ కూడా మంచి జరుగుతుంది. మీరు అనవసరం ఇల్లీగల్ బెట్టింగ్ కావచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పి కోరుతున్నాను. సార్ ఇప్పుడు హైదరాబాద్ అంటేనే మొత్తం సైబర్ క్రైమ్ కావచ్చు, వివిధ రకరకాల క్రైమ్స్ అవుతున్నాయి సార్, దేశవ్యాప్తంగా కూడా అవుతున్నాయి. దాని పట్ల ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది సార్ ఒకవేళ? డెఫినెట్లీ, ఎందుకంటే ఈ చాలా క్రైమ్స్ అంతకుముందు ట్రెడిషనల్ క్రైమ్స్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేదంతా ఆన్లైను, ఈ సైబర్ క్రైమ్, ఎకనామిక్ ఆఫెన్సెస్ ప్లస్ ఈ డ్రగ్స్. డెఫినెట్లీ దీనికి ఆల్రెడీ నేను మన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమందితో ఎట్లా చేస్తే బాగుంటుంది అది కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ వచ్చే రోజు మనం అంతా రివ్యూ మీటింగ్స్ అయిన తర్వాత విల్ ప్రిపేర్ అ ప్లాన్ అండ్ విల్ కమ్ బిఫోర్ ది పబ్లిక్ ఆల్సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ వాట్ ఇస్ ద కోఆపరేషన్. నాకు వాళ్ళ సహకారం ఎట్లా కావాలనేది కూడా మనం తెలియపరుస్తాను. సార్ హైదరాబాద్లో ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది సార్, వెహికల్స్ పెరుగుతున్నాయి కానీ రోడ్లు అంతే ఉన్నాయని చెప్పేసి అంటారు. దాని గురించి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం? అదే, ఎందుకంటే నేను కూడా అక్కడ సైబరాబాద్లో చూశాను, రోజుకు వేరే వెహికల్ పెరుగుతున్నాం. సో డెఫినెట్లీ కొన్ని చోటు కూడా, ఎందుకంటే ఇది ఒకటే సంస్థ కాదు, వేరే కూడా జిహెచ్ఎంసీ ఉంది, ఎంఏఓఐడి ఉంది, ప్లస్ మనకు ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి మనము ఏం చేస్తే బాగుంటుంది ప్లాన్ చేసి బాటిల్ నెక్స్ ఎక్కడ ఉన్నామని చెప్పి అది సాల్వ్ చేయడానికి మా వంతు కృషి చేశాను. బట్ ప్రజలందరూ కూడా మీకు ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎందుకంటే సిటీలు కూడా మంచి బస్సెస్ రావడం జరిగింది. మీరు అవకాశం దొరికినప్పుడంతా ప్లీజ్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అదేవిధంగా పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్న వాళ్ళు కూడా తెలియవలసిన ఎప్పుడో వర్షం కానీ ఇబ్బంది ఉంటే ప్లీజ్, ఎందుకంటే ఆల్రెడీ సెట్ అయిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది, అది కన్సెప్ట్ని ఫాలో చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్ చివరిగా సార్, ప్రతి చోట మీరు ఏఎస్పీ నుంచి కమిషనర్ ఎండి దాకా చేసిన దగ్గర సజ్జనార్ మార్క్ ఉండేది, హైదరాబాద్ కమిషనర్గా ఎలాంటి మార్క్ ఉండబోతుంది సార్? డెఫినెట్లీ అక్కడ పోయిన తర్వాత, అక్కడ వంతం స్టడీ చేసిన తర్వాత డెఫినెట్లీ నా వంతు కృషి చేస్తాను. ఎందుకంటే
అది మార్క్ ఎందుకంటే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కానీ మనం చేయగలిగాను. ఇక్కడ కూడా ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది. సో ప్రభుత్వ సహకారంతో, సీఎం గారి సహకారంతో, అందరి సహకారంతో ఒక డెఫినెట్లీ హైదరాబాద్ సిటీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank you, Namaste. అయితే ఇది త్వరలో హైదరాబాద్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోబోతున్న సజ్జనార్ చెప్తున్న విషయాలు. అయితే ఆర్టీసీని కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి లాభాల బాటలో ఓ గాడిలో పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.